పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీస్ లో ది రాజా సాబ్ కూడా ఒకటి. రొమాంటిక్ హర్రర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మారుతి దర్శకత్వాన్ని వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన గ్లిమ్స్ ఆకట్టుకోగా, ఇటీవల ప్రభాస్ బర్త్డే సందర్భంగా వదిలిన మోషన్ పోస్టర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర అప్డేట్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా కోసం మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఒక్కప్పటి బాలీవుడ్ హిట్ సాంగ్ ను రీమేక్స్ గా చేయబోతున్నారట. ఇన్సాఫ్ అప్నా లహోసే అనే హిందీ సినిమాలోని హవా హవా ఏ హవా ఖుష్బూ లుటాదే అనే సాంగ్ ని రాజా సాబ్ మూవీలో రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సాంగ్ ని ఇప్పుడున్న ట్రెండ్ కి అనుగుణంగా తమన్ ట్యూన్ చేస్తున్నాడని, అంతేకాకుండా ఈ పాట రీమిక్స్ హక్కుల కోసమే నిర్మాతలు దాదాపుగా 2 కోట్లు ఖర్చు చేశారని టాక్ వినిపిస్తుంది. నిజానికి ఈ హవా హవా అనే సాంగ్ ఇప్పటికీ సోషల్ మీడియాలో రీల్స్ రూపంలో వినిపిస్తుంటుంది. అందుకే తమన్ లేటెస్ట్ ట్రెండ్కు తగ్గట్టు ఈ సాంగ్ను ప్రభాస్ సినిమా కోసం ఎంచుకోబోతున్నట్టు తెలుస్తుంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక రాజాసాబ్ షూటింగ్ లాస్ట్ స్టేజ్ లో ఉంది. పర్పుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చేడాది ఏప్రిల్ 10న విడుదల కానుంది. రాజాసాబ్ మూవీ కోసం ప్రభాస్ తన రెమ్యునరేషన్ ని తగ్గించుకోబోతున్నట్లు కూడా గతంలో వార్తలు వచ్చాయి. ఒక్కో సినిమాకు అతడు సుమారు 150 కోట్లు వసూలు చేస్తున్నాడు. కానీ ది రాజాసాబ్ మూవీ కోసం 100 కోట్లే తీసుకుంటున్నట్లు సమాచారం. రాజాసాబ్ మూవీ కోసం ప్రభాస్ తన రెమ్యునరేషన్ ని భారీగా తగ్గించుకోవడానికి ఒక బలమైన కారణమే ఉందని కూడా అదే కథనంలో వెలువడింది. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నాడు. ప్రభాస్ గతంలో నటించిన ఆదిపురుష్ తెలుగు థియేట్రికల్ హక్కులను దక్కించుకున్నది ఇతడే. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా పడింది. దీంతో విశ్వప్రసాద్ భారీగానే నష్టపోయాడు. ఆ నష్టాలను పూడ్చడానికే ప్రభాస్ ఇప్పుడిలా ఈ రాజాసాబ్ మూవీ కోసం తన రెమ్యునరేషన్ ని తగ్గించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాజాసాబ్ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.